తమిళనాడు రాజకీయాల్లో సంచలనం రేపుతూ అన్నాడీఎంకేకు చెందిన ముగ్గురు తిరుగుబాటు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. కుమారవేల్, జయకుమార్, సత్యభామ అసెంబ్లీ స్పీకర్ కు తమ రాజీనామా లేఖలను సమర్పించారు. ఇక ఇటీవల అసెంబ్లీలో జరిగిన బల పరీక్ష సమయంలో పార్టీ విప్ ను ధిక్కరించి సీఎం విజయ్ నాయకత్వంలోని తమిళగల వెట్రి కజగం ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. ఈ ముగ్గురు నేతలు యాంటీ డిఫెక్షన్ లా కింద అనర్హత వేటు పడకుండా ముందస్తుగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. రాజీనామా అనంతరం జీవీకే నేత మంత్రి ఆదవ్ అర్జునను కలిసిన వీరు త్వరలో జరగబోయే ఉప ఎన్నికల్లో టీవీకే తరపున పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. తమిళనాడులో సంచలనం చోటు చేసుకుంది. బల పరీక్ష రోజున విజయ్ కి సపోర్ట్ చేసిన ఎమ్మెల్యేలు ఇప్పుడు రాజీనామా పత్రాన్ని స్పీకర్ కు అందజేశారు. దీనిపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. రైట్ కళ, చెప్పండి అసలు ఏం జరుగుతుంది తమిళనాడులో? ఈ ఎన్నికల్లో ఇది ఒక ట్విస్ట్ అని చెప్పుకోవచ్చా? దాదాపు తమిళనాడు రాజకీయాల్లో ప్రతిరోజు కూడా ఒక సంచలనమైనటువంటి రాజకీయాలు అటు డిఎంకే, అన్నా డిఎంకే, బీజేపీ జరుగుతున్నటువంటి టీవీకే, ముఖ్యంగా కాంగ్రెస్ మధ్యలో జరుగుతున్నటువంటి రాజకీయ పోరాటాలు అనుకోవచ్చు. దాదాపు తమిళ్కి సంబంధించినటువంటిది ఈరోజు చాలా కీలకంగా అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు ఏదైతే టీవీకే రోజు అంటే టీవీకే ప్రభుత్వానికి కూడా మద్దతు తెలిపినటువంటి ఎమ్మెల్యేలు ఈరోజు రాజీనామాను స్పీకర్కి ఇవ్వడం అన్నది ఈరోజు చాలా ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. దాదాపు ఇప్పటి వరకు కూడా మనకు కుమార్వేల్, దాదాపు మనకు తమిళనాడుకు సంబంధించినటువంటి కుమార్వేల్, తర్వాత జయకుమార్, సత్యభామ వీరు ముగ్గురు కూడా తమ యొక్క రాజీనామాన్ని అటు స్పీకర్కి ఇక్కడ జేసీ సమర్పించడం జరిగింది. వీరికి సంబంధించినటువంటిది అన్నా డిఎంకేలో దాదాపు మనకు 47 మంది ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నారు. దీనితో ముగ్గురు రాజీనామాతో 44గా అంటే సంఖ్య పడిపోయింది. దాదాపు టీవీకేకి సంబంధించినటువంటిది ఏదైతే మద్దతు శాసనసభలో మద్దతు తెలిపేటటువంటి రోజులు చాలా బాహటంగా అటు అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మద్దతు ఇవ్వడంతో ఈ రోజు వారి రాజీనామా పత్రాన్ని స్పీకర్కి ఇవ్వడం అన్నది కూడా చాలా కీలకంగా. దాదాపు రానున్నటువంటి రోజుల్లో మరికొంతమంది కూడా అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇటు టీవీకే వైపు కూడా మొగ్గు చూపుతున్నారన్నటువంటి వార్తలు కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా వస్తున్నాయి. భాగంగా ముగ్గురు ఈరోజు చాలా బాహటంగా అటు వారి రాజీనామాను సమర్పించడం అన్నదే కూడా ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. మరికొంత కూడా ఇటు అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా చాలా కీలకంగా కూడా టీవీకేకు టచ్ లో ఉన్నారన్నటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. రైట్ కళ, అయితే ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతుందని అనుకోవచ్చా? ఎందుకంటే మళ్ళీ ఉప ఎన్నిక వచ్చినా కూడా టీవీకే నుంచి పోటీ చేసి గెలిస్తే ఆ పార్టీ ఎమ్మెల్యేలే అవుతారు కాబట్టి ఇప్పుడు వేటు పడకుండానే చేశారు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరుగుతుందని చెప్పుకోవచ్చా? ఇక్కడ ఒక విషయాన్ని మనం ఖచ్చితంగా, ఎందుకంటే ఏదైతే వీరు రాజీనామాని ఇచ్చినటువంటి స్పీకర్కి ఇచ్చినటువంటి దాంట్లో చాలా కీలకంగా ఇటు స్పీకర్ ఆమోదం అన్నదే చాలా కీలకం. ఎందుకంటే వారి రాజీనామాకు సంబంధించినటువంటిది అటు లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వడము, దానికి సంబంధించినవి కొన్ని ఫార్మాలిటీస్ కూడా ఉంటుంది. దానిని చాలా కరెక్ట్గా ప్రాసెస్ చేసినప్పుడు మాత్రమే స్పీకర్ ఆమోదం అన్నది కూడా జరుగుతుంది. ఈరోజు వారు రాజీనామా ఇవ్వడం అన్నది కూడా అటు అంటే ముఖ్యంగా ఇటు జరుగుతున్నటువంటి తమిళ రాజకీయాల్లో చాలా కీలకంగా జరుగుతున్నటువంటి పరిణామాల్లో వీళ్ళు రాజీనామా చేస్తే ఆ ప్రాంతాల్లో ఉప ఎన్నిక వచ్చే విధంగా అనుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు ఈ రోజు ఇచ్చినటువంటి ఏదైతే రాజీనామాలో దాంట్లో వాళ్ళు రాసి ఇవ్వడము తర్వాత అనేక అంశాల్లో కూడా చాలా కీలకం కానున్నది అన్నదే ఇప్పుడు తమిళ మీడియా ప్రత్యేకంగా వెల్లరిస్తున్నటువంటి కథనాలుగా అని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కళ.